హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హవిష్ మీడియా. అమన్ సెహ్రావత్ సక్సెస్ స్టోరీ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలు పడ్డారు. 21 ఏళ్లకే ఒలింపిక్ పతకం నెగ్గిన భారత రెస్లర్ అమన్ సెహ్రావత్ ఇప్పుడు ఫేమస్ అయిపోయారు. అతని నేపథ్యాన్ని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఒలింపిక్ మెడల్ సాధించడానికి ముందే అమన్ తన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. 11 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయిన అమన్ ఆ తరువాత తాత పెదనాన్న సహకారంతో అంచెలంచెలుగా ఎదిగారు. వ్యక్తిగత విభాగంలో భారత్ తరపున ఒలింపిక్ పతకం నెగ్గిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో రెస్లింగ్లో భారత్కు తొలి పతకాన్ని అందించారు రెస్లర్ అమన్ సెహ్రావత్. 21 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ సాధించారు. దీంతో వ్యక్తిగత విభాగంలో భారత్ తరపున ఒలింపిక్ మెడల్ సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అయితే ఈ 21 ఏళ్ల రెస్లర్ తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ దెబ్బకు చాలా కాలం పాటు కోలుకోలేకపోయారు. ఓ దశలో డ్రగ్స్ తీసుకుందామనే ఆలోచనలు సైతం అతడిని వెంటాడాయి. కానీ తాత, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో వాటన్నింటినీ దాటుకొని భారత్కు ఒలింపిక్ మెడల్ను అందించారు. అమన్ది హర్యానాలోని బిరోహర్ గ్రామం. అమన్కు ఓ సోదరి. 2008 ఒలింపిక్స్లో రెస్లింగ్లో సుశీల్ కుమార్ పతకం సాధించారు. దీంతో అతడిని స్ఫూర్తిగా తీసుకొని రెస్లింగ్ దిశగా అడుగులు వేశారు అమన్ సెహ్రావత్. అందుకు కుటుంబం సైతం ప్రోత్సహించింది. తండ్రి, తాతలు వెన్ను తట్టి ప్రోత్సహించారు. దీంతో మట్టిపై ప్రాక్టీస్ ప్రారంభించి ఆ తరువాత బురదలో రెస్లింగ్ చేసేవారు. అతడి ఆసక్తి, ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు అమన్ను ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో చేర్పించారు. ఇక అప్పటి నుంచి నిరంతరం మెరుగుపడుతూ వచ్చిన అమన్ రెస్లింగ్పై మంచి పట్టు సాధించారు. సరదాగా సాగిపోతున్న అమన్ జీవితంలో ఊహించని కదుపు ఎదురైంది. మానసిక సమస్యలతో అమన్ సెహ్రావత్ తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే మరో షాక్ తగిలింది. భార్య ఎడబాటును తట్టుకోలేకపోయిన అమన్ తండ్రి ఏడాది తర్వాత మృతి చెందారు. దీంతో 11 ఏళ్ల వయసులోనే అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మారిపోయాడు అమన్. దీంతో అతడు కుంగుబాటుకు గురయ్యారు. చెడు ఆలోచనలు కూడా అతడి మదిలో మెదిలాయి. దీంతో రెస్లింగ్ను పక్కన పెట్టేశారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన అమన్కు పెద్దనాన్న సుధీర్ సెహ్రావత్, పెద్దమ్మ అండగా నిలిచారు. తాతయ్య కూడా అమన్ను మానసికంగా సిద్ధం చేసి తిరిగి రెస్లింగ్ వైపు నడిపించారు. వీళ్ల సాన్నిహిత్యంలో అమన్ పూర్తిగా మారిపోయారు. అమ్మ నాన్నల కోసమైనా వారికి ఇష్టమైన రెస్లింగ్ వైపు దృష్టి సారించారు. చిన్న వయసులోనే తనకంటే పెద్ద రెస్లర్ను ఓడించారు. తనదైన టెక్నిక్లు అలవర్చుకున్న ఈ రెస్లర్ 2008లో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటారు. కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. 19 ఏళ్ల వయసులోనే అండర్ 23లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. టోక్యో ఒలింపిక్స్లో 57 కేజీల విభాగంలో కాంస్యం గెలిచిన రెస్లర్ రవి దహియాను జాతీయ ట్రయల్స్లో ఓడించారు అమన్. అదే జోరులో ఒలింపిక్స్లో అడుగుపెట్టి కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. ప్యారిస్లో అతడు నెగ్గింది కాంస్యమే అయినా భవిష్యత్తుపై మాత్రం ఆశలు భారీగా పెంచేశారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.